గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, ఈ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క అంచె దినాలలో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని మనందరికీ తెలుసు. యేసుకి అత్యంత సన్నిహితుడు, యేసయ్య రొమ్మును ఆనుకున్న శిష్యునటువంటి యోహాను రాస్తాడు. అయితే పౌలు పత్రికలు రాస్తాడు, పేతురు పత్రికలు రాస్తాడు. కానీ ప్రకటన గ్రంథంలో యేసయ్య 7 సంఘాలకు రాసినటువంటి పత్రికల గురించి చాలా మందికి తెలియదు. 7 సంఘాలున్నవి. ఆ 7 సంఘాలకి యేసయ్య పత్రికలు రాస్తాడు. అయితే ఆ పత్రికలు రాసి వాటిల్లో ఒక సంఘాన్ని గురించి ఇదనం మనం ధ్యానం చేసుకున్నాం. స్మరణ సంఘముతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటలు ధ్యానం చేసుకున్నాము. అయితే ప్రతి సంఘముతో మనం గమనించినట్లయితే ప్రతి సంఘ విషయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పండి. ఎందుకు ఈ మాట అన్నాడు? అంచె దినాలలో ప్రజలు దేవుని యొక్క వాక్కుని వినేటువంటి చెవిని కోల్పోతున్నారు. అన్ని వింటున్నాం మనం. అందుకని ఏమంటున్నాడు? ఈ అంచె దినాలలో మనం వినాల్సింది ఏం తెలుసా? పరిశుద్ధాత్ముడు మనతో చెప్పుతున్న సంగతులు, పరిశుద్ధాత్ముడు సంఘముతో చెప్పుతున్నటువంటి ఆ సంగతులు మనందరము కూడా వినాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అన్ని సంఘాలు, ఈ యొక్క అన్ని సంఘాలతో మాట్లాడాడు, 7 సంఘాలతో. అయితే 2 సంఘాల విషయంలో మాత్రము యేసయ్య ఆయన ఏం చేయలేదంటే ఆయన వాటి మీద నేరం మోపల. మిగతా సంఘాలన్నిటి మీద నేరం మోపాడు. మిగతా 5 సంఘాల మీద అయినను అనేటువంటి మాట ఉంది. కానీ ఈ 2 సంఘాల విషయంలో అయినను అనే మాట లేదు. స్మరణ సంఘ విషయంలో అయినను అనే మాట ఉన్నది, కానీ అది నేరారోపణకు సంబంధించింది కాదు. అది ప్రశంసకు సంబంధించింది, నెప్పుకు సంబంధించింది. చూడండి 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు నరవంతుడు అంటాడు. ఇది నేరం కాదు. మరి ఎఫెసు సంఘం దగ్గర రండి. ఎఫెసు సంఘం దగ్గర ఏమంటున్నాడు? 4వ వచనము, అయినను మొదటి ప్రేమ నీకుండిన ప్రేమను వదిలితి అంటాడు. ఇది నేరారోపణ. కానీ ఇక్కడ నేరారోపణ చేయట్లా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. అంచె దినాలలో సంఘముగా, అదేవిధంగా వ్యక్తులుగా మనం ఎలా ఉండాలంటే నేరస్థాపన, యేసయ్య చేత దేవుని చేత నేరస్థాపన చేయబడేటువంటి వ్యక్తిగా, లేకపోతే సంఘముగా మనం ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు వాస్తవంగా దరిద్రుడవే, అయినను నీవు ధనవంతుడు అంటున్నాడు. స్మరణ సంఘాన్ని గురించి ఉద్దేశించి అద్భుతమైనటువంటి మాటలు యేసయ్య చెప్తున్నాడు. వాస్తవంగా ఈ స్మరణ పట్టణము ఎఫెసు పట్టణానికి ఈ యొక్క సంఘాలన్నీ మీరు అనుకోవచ్చు, ఈ యొక్క 6 సంఘాలు మనకు అపోస్తల కార్యక్రమంలో కనపడు. ఒక ఎఫెసు సంఘము, మొట్టమొదటి సంఘమైనటువంటి ఎఫెసు సంఘము తప్ప 6 సంఘాలు మనకి అపోస్తల కార్యక్రమంలో కనబడవు. కానీ ఈ యొక్క 6 సంఘాలు ఎఫెసు సంఘానికి చుట్టున్నటువంటి సంఘాలు. ఆ యొక్క ఎఫెసు సంఘంలో పౌలు 3 సంవత్సరాలు పరిచయం చేస్తాడు. తురము అనేటువంటి పాఠశాలలో ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తున్నప్పుడు అనేక మందికి వెళ్లి, ఎఫెసు సంఘం నుండి అనేక మంది వెళ్లి చుట్టుప్రక్కల సంఘాలను స్థాపించారు. అనేక సంఘాలు, ఏది థియేటర్ గాని, సార్దీస్ గాని, ఫిలదెల్ఫియా గాని, లేకపోతే ఇంకోటి ఏంటి చివరి సంఘం
లవోదికీయ సంఘం, ఇవన్నీ కూడా వాళ్ళు స్థాపించారు. అయితే ఇక్కడ ఈ స్ముర్ణ 35 మైళ్ళ దూరంలో, ఎఫెసు పట్టణానికి 35 మైళ్ళ దూరంలో ఉన్నది. ఈ స్ముర్ణ పట్టణానికి కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. స్ముర్ణ అంటే అర్థం ఏంటంటే బోళము అని అర్థం, లేక చేదు అని అర్థం. బోళం అంటే మనకు తెలుసు కదా, చేదు. ఈ యేసయ్య ఈ రాసేటప్పుడు స్థానిక పరిస్థితులను ఉద్దేశించి రాశాడు. అక్కడ చూడండి, ఒక మాట అంటాడు, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అంటే ఇది వాస్తవంగా యేసయ్యకు వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన చనిపోయాడు, మరలా సజీవుడిగా తిరిగి లేచాడు. అయితే ఇది కేవలం యేసయ్యకు మాత్రమే కాకుండా ఆ యొక్క పట్టణానికి కూడా వర్తిస్తుంది. ఎందుకు? వాస్తవంగా ఈ యొక్క పట్టణము 600 సంవత్సరాలు ఉనికిలో లేదు. క్రీస్తు పూర్వము 1000 నుంచి దాదాపుగా 2వ శతాబ్దం వరకు అది ఉనికిలో లేదు. లిబియన్స్ వచ్చి ఏం చేస్తారంటే ఆ పట్టణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు. 600 సంవత్సరాలు ఇక ఆ పట్టణం ఉనికి, ఆ పట్టణం యొక్క పేరు లేదు. అయితే 2వ శతాబ్దము, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అలెగ్జాండర్ సైన్యాధిపతులు ఒకడైనటువంటి లిసిమాకస్ వచ్చి ఏం చేస్తారంటే మరలా ఆ పట్టణాన్ని పునరుద్ధరించి శోభాయమానంగా, చాలా సౌందర్యవంతులుగా, విశాలమైనటువంటి రోడ్లతో బాగా ఆ పట్టణాన్ని మరలా తిరిగి కట్టాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని యేసయ్య ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, నీవు కొంతకాలము యొక్క పట్టణముగా నీవేమయ్యావంటే నీవు మృతురాలు అయిపోయావు, కానీ తిరిగి నీవు ఏం చేస్తావు, తిరిగి బ్రతికింప చేయబడ్డావు. అలాగే ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఆ పట్టణాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. రాస్తూ ఇంకొకటి ఏంటంటే ఈ పట్టణము, ఈ యొక్క పట్టణంలో అప్పుడున్నటువంటి ప్రాంతం అంతట్లో కూడా రోమా దేవత ఉన్నది. ఆ రోమా దేవతకి మొట్టమొదటిగా దేవాలయాన్ని కట్టినటువంటి పట్టణం ఇది. విగ్రహారాధనతో బాగా నిండుకున్నటువంటి పట్టణం. విగ్రహారాధనతో నిండుకున్న పట్టణమే కాదు, ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా అక్కడ ఏ సంగతులు అయితే జరిగినాయో 7 సంఘాలు మీరు గమనించండి. 7 సంఘాలను ఉద్దేశించి యేసయ్య మాట్లాడినప్పుడు ఆ స్థానిక పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడాడు. ఇంకొకటి ఇక్కడ ఏమని చెప్తున్నాడు వరుసగా మనం గమనిస్తాము, నమ్మకముగా ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ 10వ వచనములో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరవయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఈ యొక్క పట్టణము అప్పట్లో చాలా కాలనీస్ ఉన్నవి. ఏది? ఈ యొక్క రోమా వారికి. అయితే రోమా వారికి చాలా నమ్మకముగా రెండింటికి పెట్టింది పేరు ఈ పట్టణం ఏంటంటే ఇట్ వాజ్ నోన్ ఫర్ లాయల్టీ అండ్ ఫిడలిటీ, అంటే నమ్మకత్వానికి విధేయతకి పెట్టింది పేరు. అప్పుడు ఆ పట్టణాన్ని ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సిసిరో అనేటువంటి వ్యక్తి ఏమని చెప్పాడంటే, మాకిది చాలా నమ్మకమైనటువంటి పురాతనమైనటువంటి సంకీర్ణము అని చెప్పాడు. అంత అద్భుతమైనటువంటి సాక్ష్యం పొందింది. అయితే ఆ పట్టణము చరిత్ర ఎత్తి చూపుతూ యేసయ్య వారితో మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పట్టణానికి వాస్తవంగా 3 పేర్లు ఉన్నవి. ఏంటంటే ఇది ఆసియా హారము, అంటే అర్థం ఏంటంటే ది ఆర్నమెంట్ ఆఫ్ ఏషియా. రెండవది ఏంటంటే ద క్రౌన్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారు, అంటే ఏది? ఆసియా కిరీటము. ఇంకొక 3 పేరు ఏంటంటే ద ఫ్లవర్ ఆఫ్ ఏషియా, అంటే ఆసియా ఖండం యొక్క పుష్పము. ఇన్ని అద్భుతమైనటువంటి పేర్లు. ఈ సంఘాన్ని, ఈ యొక్క పట్టణం యొక్క చరిత్ర ఎంత అద్భుతముగా ఉన్నదో ఈ యొక్క సంఘ చరిత్ర కూడా అంతే అద్భుతముగా ఉన్నది. నమ్మకత్వ విషయంలో గాని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఒక మాట మీరు గమనించండి. 9వ వచనంలో, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటాడు. ఎందుకు వారు దరిద్రులయ్యారు? వాస్తవంగా వారు దరిద్రులు అవడానికి గల కారణం ఏంటంటే ఆ పట్టణంలో విగ్రహారాధన ఎక్కువ. ఆ పట్టణంలో విగ్రహారాధనే కాదు, హింస కూడా ఎక్కువ. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారందరినీ చాలా క్రూరంగా హింసించేవారు. ఇంకోటి ఏం చేసేవారంటే, వీరేమైనా వ్యాపారం ఉంటే వారి యొక్క వ్యాపారాన్ని లేకపోతే వారి యొక్క దుకాణాలని వాటన్నిటిని కూడా లూటీ చేసేవారు. దాని వల్ల ఏమైందంటే వారందరూ దేవుని కొరకు శ్రమపడి వారందరూ కూడా దరిద్రులయ్యారు. అయితే ఒక చక్కటి ప్రశంస, అద్భుతమైనటువంటి ఆ మెప్పు ఏంటంటే, అయినను నీవు ధనవంతుడివే. ప్రతి జాగ్రత్తగా గమనించండి.
ఇక్కడ ఒక సత్యాన్ని మనం జాగ్రత్త గమనించాలి. దేవుడు మనందరితో మాట్లాడాల్సినటువంటి మాట, మనం ఈ లోకానికి దరిద్రులుగా మనం కనబడవచ్చు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఈ లోకములో లేకపోతే ధనానికి సంపద అంటానికి ఒక కొలమానం ఉంది. ఏంటో కొలమానము? చలాస్తి ఉండాలి, స్థిరాస్తులు ఉండాలి, రైట్? లేకపోతే మంచి కారు ఉందనుకోండి, ఆ మామూలు ఈ రోజుల్లో కారు ఏంటంటే కార్లు అందరికి ఉంటాయి, చిన్న కార్లు. ఎందుకంటే ఈఎంఐలు వచ్చిన తర్వాత అందరూ కార్లు కొంటున్నారు. కానీ అది కాకుండా ఏంటి, మంచి ఇల్లు ఉండాలి, లేకపోతే మంచి కారు, ఇవన్నీ ఉన్నాయనుకోండి, స్థిరాస్తులు ఉన్నప్పుడు అది వారి యొక్క ధనవంతులు అంటానికి కొలమానం. అయితే ప్రియమైన బిడ్డలారా, మరి దరిద్రులు పట్టుకొని ఇక్కడ యేసయ్య ముందేమన్నాడు? నీవు దరిద్రులు అంటున్నాడు అంటే అర్థమేంటి? నీవు ఆస్తుల విషయంలో నీవు ధనవంతుడు కాకపోవచ్చు, కానీ నీవే విషయంలో ధనవంతుడు అంటే నమ్మకత్వ విషయంలో ధనవంతుడివి, నన్ను వెంబడించేటువంటి విషయంలో ధనవంతుడివి, లేకపోతే భక్తి విషయంలో, దైవ భక్తి విషయంలో ధనవంతుడు అని ఇక్కడ దేవుడు కొనియాడుతున్నాడు. ఒక సత్యం మీరు గమనించండి, ఈ లోక దృష్టికి మనము దరిద్రులుగా కనబడవచ్చు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో పౌలు ఏమంటాడంటే, ఒకసారి చదవండి తోటగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఎఫెసీ పత్రిక మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చూడండి ఏమంటున్నాడు? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించబడదు. అంటే అర్థమేంటి? ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదాన్ని కూడా దేవుడు విశ్వాసయోగ్యుడిని బిగబట్టలేదు. అంటే నీవు లోకానికి దరిద్రుడుగా కనపడవచ్చు, లోకం యొక్క దృష్టిలో, లేకపోతే లోకం వేసేటువంటి కొలత ప్రకారము, కొలమాన ప్రకారము ఈ లోకంలో నీకు చాలా స్థిరాస్తులు లేవు కాబట్టి నీవు లోకము దృష్టిలో దరిద్రుడుగా కనపడవచ్చు. అదే అంటున్నాడు యేసయ్య ఈ యొక్క స్వర్ణాసంగముతో చెబుతూ. కానీ నా దృష్టికి నువ్వెవరివి? ధనవంతుడు. ఎందుకు తెలుసా? నీవు నా విషయంలో నమ్మకంగా ఉంటున్నావు, నా దైవ భక్తి విషయంలో నమ్మకంగా ఉంటున్నావు. ఇంకొక చక్కటి మాట క్రిందకు వచ్చినట్లయితే ఒక మాట అంటున్నాడు, 2 సార్లు దాన్ని రిపీట్ చేస్తాడు. ఏంటంటే చెప్పండి, నేను ఎరుగుదును అంటున్నాడు, నీ దరిద్రతలో నేను ఎరుగుదును అంటున్నాడు. ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, సాతాను సమాధి వల్ల నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును అంటున్నాడు. ఇవి 2 కూడా చాలా సార్లు మనం ఏమనుకుంటాము, నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు, నా దరిద్రతను, లేకపోతే నా శ్రమను, లేకపోతే నా ఒంటరితనాన్ని, నేను అనుభవించేటువంటి యొక్క బాధను ఎవరు గమనిస్తున్నారు, ఎవరు పట్టించుకున్నారు? చాలా సార్లు మనము ఏమవుతామంటే కృంగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘము ద్వారా మనతో మాట్లాడేటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, ఆయన సమస్తము, నీవు చేస్తున్న సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్నాడు అనే విషయం గమనించాలి. నీ యొక్క బాధను ఆయన ఎరిగి ఉన్నాడు, నీ ఒంటరితనాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు, నీ దరిద్రత ఆయన తెలుసు. అయినప్పటికీ కూడా ఆ దరిద్రతలో కూడా మీరు నమ్మకస్తులు ఉన్నారని దేవుడు తెలుసు. జాగ్రత్తగా గమనించండి. దేవుని ఎదుట మనం ఏది కూడా దాయలేము. మన భక్తిని దాయలేము, మన నమ్మకత్వాన్ని దాయలేము, మన పాపాన్ని కూడా మనం దాయలేము. దాయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నా దగ్గర నువ్వు దాయచ్చు కదా, నా దగ్గర నువ్వు దాయచ్చు, కాశ్మీర్ దగ్గర నువ్వు దాయచ్చు. జాగ్రత్త. దేవుడు ఒకవేళ మనం మొత్తాడు అనుకోండి, దేవుడు మనం మొత్తినట్లయితే నీవు మోసపూరితంగా అబద్ధ జీవితం జీవిస్తూ మనము జీవించామనుకోండి, దేవుడు మొత్తితే మనం ఎవ్వరము కూడా మళ్ళా తిరిగి కోలుకోలేము. అందుకనే నీవెక్కడున్నా నమ్మకంగా జీవించాలి, ఆర్థిక విషయాల్లో నమ్మకంగా జీవించాలి, పని విషయంలో నమ్మకంగా జీవించాలి. ఆ నమ్మకత్వాన్ని కాపాడు. ఏమంటున్నాడు ఇక్కడ? 10 దినములు నమ్మకముగా ఉండము. చాలాసార్లు ఎవరు గమనిస్తున్నారు అనుకుంటారు. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం ఒక్క చదవని తొందరగా మనం ముందుకు వెళదాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం త్వరగా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండి చెడ్డవారిని, చూడండి, కేవలం మంచివారిని కాదు, ఆయన మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. నీవు మందిరంలో చేసే మంచి పనిని చూస్తున్నాడు,
మందిరం నుంచి బయటికి వెళ్లి ఒకవేళ నువ్వేమన్నా నీ యొక్క తల్లిదండ్రులకు కానీ నీ సేవకులకు కానీ నీ భార్యకు భర్తకు చేయని ప్రతి పనిని కూడా దేవుడు చేస్తున్నాడు. దేవుని కరుణ మనకు కప్పలేదు. ఈ విషయంలో యోసేపు మనందరికీ మాది, మరి ముఖ్యంగా యవనస్తులకి. యోసేపు చూడండి ఏం చేస్తాడంటే పారిపోయాడు, పాపం నుండి పారిపోయాడు. ప్రతి కన్ను అక్కడ అంత చక్కగా, నేను సామెతలు చదువుతున్నా వాస్తవం, ఎందుకనో సామెతలలో వాక్యం తీసుకుందామన్నా కానీ దాని మీద నా మనసు పోదు. కానీ అద్భుతమైన విషయాలు రాశాడు. సామెతలు రాసినటువంటి వ్యక్తి యొక్క జీవితం సరిలేదు కానీ తర్వాత సరి చేసుకున్నాడు. కానీ ఆయన నోట నుండి వచ్చినటువంటి వాక్కులు మాత్రము చాలా అద్భుతమైనవి, సువర్ణమైనటువంటి పసిడి పలుకులు అంటాం కదా, అంత అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా రాసించాడు. మనం చేసే చెడును చూస్తున్నాడు, మనం చేసే మంచిని చూస్తున్నాడు. ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదునని చెప్తున్నాడు, అయినను నీవు ధనవంతులవే. ఎంత అద్భుతమైన ప్రశంస. ప్రియజనులారా, దేవుని ఎదుట మన జీవితంలో సంఘముగా విశ్వాసిగా మనందరము ఇదిగో దేవుని యొక్క నోట నుండి వచ్చేటువంటి ఆ ప్రశంస కొరకు, ఆ మెప్పు కొరకు మనం ప్రయాసపడాలి. మీరు దరిద్రులుగా ఉన్నారు, మనం చాలా కొన్ని నష్టపోయినా గాని ఈ లోకము కొరకు కొన్ని నష్టపోయినా దేవుని యొక్క నుంచి వచ్చేటువంటి ఆ ప్రశంస కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకు దేవుని యొక్క సింహాసనం మీద నిలబడ్డప్పుడు ఏమన్నా చెప్పండి, బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలా, సోమరమైన చెడ్డదాసుడు అనాలా? చెప్పండి, ఏది మీకు కావాలి? ఎవరు కూడా చెడ్డదాసుడు అనేటువంటి మాట, చెడ్డదాసుడు అనేటువంటి మాట ఇప్పుడు ఒకవేళ నేనంటేనే మీరు ఒప్పుకోరు, వాక్యంలో చెప్తేనే అయ్యగారు కావాలని నామని చెప్పారంట. నాకేం కొన్ని నీ మీద చెప్పాలని నేను పరిశీలించుకోవాలి. కానీ రేపు ఇప్పుడైతే నేను చెడ్డదాసుడని మీరు ఒకవేళ చెప్పారనుకోండి, మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క సింహాసనం మీద నువ్వు చెడ్డదాసుడు అనేటువంటి మాట వచ్చిందంటే కానీ పని కథ, ఇక నీకు సరి చేసుకోవడానికి కూడా అవకాశం. అందుకని ఇక్కడే సరి చేసుకోవాలి. నేను ఎరుగుదని అంటున్నాడు, ఏది కూడా మనం దాచలేదు. ప్రియమైన బిడ్డలారా, వారి దరిద్రతను దేవుడు చూచి ఆ దరిద్రతలో కూడా వారు నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి వారు దేవుని చేత ఆదరించబడ్డారు. ఇక్కడ అనేక మంది ఇదిగో ఈ పట్టణంలో ప్రభు కొరకు హతసాక్షులైన వారు ఉన్నారు. మరి ముఖ్యంగా ఒక ఆయన గురించి మీకు చెప్తాను. ఆయన ఇదిగో యోహాను ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహానికి శిష్యుడు, ఆయన పేరు పొలికార్ప్ అనేటువంటి ఆయన 84 సంవత్సరాలు, 84, 86 నాకు ఖచ్చితంగా గుర్తులేదు, 84 సంవత్సరాలు ప్రభు కొరకు జీవించారు. ఆ రోమా ప్రభుత్వం వారు వచ్చి ఆ పొలికార్ప్ కొరకు వెతుకుతూ ఉన్నారంట. వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ఆయన అడిగారంట, ఏమని, పొలికార్ప్ అంటే నువ్వేనంటే ఆయన నేను కదా చెప్పి తప్పించుకోవచ్చు కాదు, నేనే పొలికార్ప్ అని చెప్పారంట. అయితే తీసుకువెళ్ళి 84 సంవత్సరాల వయసులో ఆయన్ని మంటలో ఆహుతి చేయడానికి సిద్ధపడుతూ ఆయన వయసును గురించి పక్కవారు వారు జారిపడి, అయ్యా ఇదిగో ఇప్పటికన్నా యేసుక్రీస్తు నా దేవుడు కాదని ఒప్పుకో, నేను వదిలిపెడతానంటే ఆయన అన్నాడంట, ఐ హావ్ సర్వ్డ్ దిస్ గ్రేట్ గాడ్ ఫర్ 84 years. He has done me no harm. ఇదిగో ఈ దేవుడిని 84 సంవత్సరాలు సేవించాను, ఆయన నాకు ఏ అపకారము తలపెట్టలేదు అని చెప్పి, ఆయన కొరకు నేను ఆయన నా దేవుడు కాదని నేను అల్లని చెప్పి అగ్నికి ఆహుతి అయిపోయాడంట. ఆ అగ్నికి ఆహుతి అవుతున్నప్పుడు ఏమైంది తెలుసా, మంటలు ఆ గాలి విపరీతంగా వచ్చి మంటలు ఆయన పక్క నుంచి వెళ్ళిపోతున్నాయంట. అయితే ఈ యొక్క ముసలి ఆయన అలా చనిపోవడం చూడలేక ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తాడంటే ఖడ్గంతో ఆయన పొడిచి చంపాడు. అగ్నికి ఆహుతి ఈ స్మరణపట్నంలో ఆయన బిషప్ గా చేశారు. ఆయన ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. అనేక మంది హతసాక్షులు అయ్యారు. వాళ్ళ యొక్క నమ్మకత్వం అలాంటి భయంకరమైన శ్రమ హింస కాలంలో కూడా వారు నమ్మకంగా ఉన్నారు. అందుకని అంటున్నాడు, మీ దరిద్రతను నేను ఎరుగుదు అంటే, అయినను మీరు ధనవంతులు అంటే నన్ను వెంబడించే విషయంలో, భక్తి విషయంలో, నమ్మకత్వం విషయంలో, నన్ను ప్రేమించే విషయంలో మీరు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? మీరు ధనవంతులే అంటున్నారు. పిల్లరా, మీ లోక సంబంధమైనటువంటి ధనము కలిగి ఉండొద్దు నేను ఎప్పుడు చెప్పలే, బైబిల్ కూడా చెప్పలేదు.
బైబిల్ చెప్పింది నేను చెప్పాలి. ఒకవేళ ధనవంతులు కావద్దని బైబిల్ చెప్తే ఏబుని మనం బైబిల్ నుంచి తీసేయాలి కదా. అబ్రహాముని బైబిల్ నుంచి తీసేయాలి. యాకోబు, చాలా మంది, అరిమత, యోసేపు, బర్నబా, వీళ్ళందరినీ తీసేయాలి. కానీ ధనము కలిగి ఉండడం తప్పు కాదు. యేసయ్య స్వార్థలో ధనం గురించి రాస్తాడు. అయితే ధనాపేక్ష తప్పు. అందుకని అంటాడు కదా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్తాడు. మూలం అని చెప్పి అక్కడ ఒక మాట అంటాడు చూడండి. మొదటి తిమోతి పత్రిక 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను విరులోను అవివేకయుక్తములను హానికరులైన అనేక దురాశలో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును అని చెప్పి ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాస్తవంగా పౌలు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనకు చూపెడుతున్నాడు. పౌలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనకు చూపెడుతున్నాడు. ఏంటో దృశ్యం అంటే, ధనవంతుల గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి ఒక చక్కటి ఇమేజరీ అంటారు దాన్ని, ఒక చక్కటి చూపెడతారు. ఏంటంటే, ఒక వ్యక్తి సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో పడిపోయి ఏం చేస్తారంటే, ఆయనకి దాహం అవుతుంది. దాహం అవుతున్నప్పుడు ఏం చేస్తాడు, ఆ యొక్క ఉప్పు నీటిని తాగుతూ ఉంటాడు. ఉప్పు నీరు ఏంటంటే ఎంత తాగినా కానీ దప్పిక తీరదు కదండి, దప్పిక తీరదు. అందుకని ఏం చేస్తాడు, తాగుతాడు. ఆ యొక్క వ్యక్తి తాగి చివరికి దప్పిక తీరకుండా ఏమవుతుందంటే ఆ ఉప్పు నీటితో పట్టుకుని చనిపోతాడు. అలాగూ ఇక్కడ ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వారికి, ధనవంతులు అవ్వాలనుకున్న ధనాపేక్ష కలిగిన వారికి తృప్తుడు ఇంకా కావాలనుకుంటారు. చివరికి ఈ యొక్క వ్యక్తి, సముద్రంలో పడిన వ్యక్తి ఉప్పు నీటిని తాగి దప్పిక తీరక తాగాలనుకుంటే ఆశ ఎలా కడుపు చనిపోయాడో, అలాగూ ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనవంతులు కూడా వారి యొక్క అంతులు కూడా అలా ఉంటుంది. ధనం కలిగి తప్పు కాదు, కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటున్నాడు. కానీ ప్రియదేవులారా, మనకి నిజమైనటువంటి ఆస్తి, మనందరము ఆస్తివంతులనే, మనందరము ఐశ్వర్యవంతులు. ఎందుకు తెలుసా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకని అంటున్నాడు, ఏమన్నా తెలుసా, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడు అని చెప్తున్నాడు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట అక్కడ ఏమంటున్నాడు, మరొకరి గురించి కూడా మాట్లాడతాడు. ఏమంటున్నాడు, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల కలుగు దోషణ నేరుగుదును. ఇక్కడ ఈ పట్టణంలో యూదులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడ వ్యాపారము వాణిజ్యం ఉందంటే అక్కడ యూదులు ఉంటారు. యూదులు వ్యాపారం చేయటంలో పెట్టింది పేరు. వ్యాపారంలో ఒక మాట చెప్పాలంటే వాళ్ళు ప్రవీణులు, నిష్ణాతులు, ఆరితేరినటువంటి వాడు. అందుకనే వాస్తవంగా బైబిల్ మనం చూసినట్లయితే ఒక ఆయన ఉన్నాడు, క్లౌదియా చక్రవర్తి. రోమా పట్టణానికి ఆయన చక్రవర్తి అయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, యూదులందరూ వెళ్ళిపోవాలంటాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యక్రమం 18వ అధ్యాయం చదవండి. అందరూ యూదులందరూ రోమా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పినప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత నీరో చక్రవర్తి వస్తాడు. నీరో చక్రవర్తి వచ్చి అప్పటికేమైందంటే వీళ్ళు లేకపోవడం వలన, ఆ పట్టణంలో వ్యాపారం లేకపోవడం వలన, ఒక విధంగా చెప్పాలంటే రోమాపట్నం వ్యాపారం ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. అది గుర్తెరిగి మళ్ళా నీరు వచ్చినప్పుడు వెంటనే యూదులందరూ వెనక్కి రావాల్సింది చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పట్టణానికి, ఆ దేశానికి ఏమొస్తుందంటే పెట్టుబడి వస్తుంది, మూలధనం వస్తుంది. అందుకని వాళ్ళందరూ తిరిగి రమ్మన్నాడు. చూడండి, ఇక్కడ యూదులు అలా వ్యాపారం చేస్తూ ఆ రోమా సామ్రాజ్యం అంతా కూడా విస్తరించి ఉన్నారు. అయితే ఇక్కడ యూదుల గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు తెలుసా, వారిని సాతాను సమాజంతో పోల్చారు. కొంతమంది యూదులు ఏం చేస్తున్నారంటే నిజమైనటువంటి క్రైస్తవులను హింసిస్తున్నారు. వారు యూదులమని చెప్పుకుంటూ నీవు నిజంగా దేవుని బిడ్డవైతే వారు దూషిస్తున్నారు, వారు హింసిస్తున్నారు. అందుకని వాళ్ళు ఏమని పిలుస్తున్నాడు, సాతాను సమాజము అంటే
వీరేం చేస్తున్నారంటే దేవుని చేత నడిపించబట్ల, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడకుండా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి దేవుని బిడ్డలనే క్రైస్తవుని దూషిస్తున్నారు, హింసిస్తున్నారు. అది కూడా నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, వీరిని నిజంగా యేసయ్య ఆత్మదేవుడు వీరిని ఆదరిస్తున్నాడు. నేను ఎరుగుదును. ఉదాహరణకి ఎవరన్నా కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా వచ్చి శ్రమలో ఇది శ్రమ పెడుతున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి, నాకు తెలుసమ్మా అన్ని నువ్వు అనుభవించు, నాకు తెలుసు నీ జీవితంలో జరుగుతున్నా నాకు తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని మాట్లాడితే మనం ఏమి ఇవ్వకపోయినా కానీ వారికి ఆదరణ వచ్చింది. ఇక్కడ ఆత్మదేవుడు ఈ పత్రిక ద్వారా, లేకపోతే ఈ యొక్క ఉత్తరము ద్వారా ఆ యొక్క పట్టణాన్ని ఆదరిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో జరిగే సమస్తము ఆయనకి తెలుసు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నమ్మకాన్ని గురించి చెప్తాను. ఇప్పుడు 7 సంఘాల గురించి చెప్పాను కదా. 7 సంఘాలు కాలగర్భంలో కలిసిపోయింది. 7 పట్టణాలు కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి స్మరణపట్నం ఒక్కటే నిలిచింది. దాని పేరు అధునాతన పేరు ఏంటంటే ఇజ్మీర్. టర్కీ దేశంలో ఉంది ఇజ్మీర్. కారణం ఏంటి తెలుస్తా? వాళ్ళ దేవుని నమ్మకం ఉన్నారు. నిత్యము నిలిచేది ఎవరు తెలుసా? నమ్మకస్తులే. అన్ని విషయాల్లో, దేవుని వెంబడించే విషయంలో, దేవునికి సమయం ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, అన్ని విషయాల్లో ఎవరైతే నమ్మకం ఉంటారో వాళ్ళే నిత్యము నిలిచి ఉంటారు. మిగతా 6 సంఘాలు, ఎఫెసు సంఘము వాస్తవంగా ఈ యొక్క 6 సంఘాలకి తల్లి సంఘం లాంటిది. ఆ సంఘం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఆ వాస్తవంగా ఎఫెసు సంఘానికి గొప్ప చరిత్ర ఉన్నది. అయితే వారు ఏమని చెప్పండి, వారికి ఏమైందంటే మొదటి ప్రేమ పోగొట్టుకున్నారు. మొదటి ప్రేమను కోల్పోయారు అంటారు. అదే అయినను నీకు మొదట ఉండినటువంటి ప్రేమ ఇప్పుడు లేదంటారు. కానీ మీరు చూడండి, అయినను అనేది వీరి మీదకి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయినను అనేది మాటలు వచ్చినా కానీ అది నేరం కాదు, అది ప్రశంస. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇంకా దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి సజీవుడు పునరుత్థానటువంటి యేసయ్య మనతో చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నీ దరిద్రతను నేను ఎరుగుతున్నాను, అయినను నీవు ధనవంతుడు. మనం ఏ విషయాల్లో ధనవంతులు ఉండాలి ఆలోచించాలి. ఈ లోక సంబంధమైన ఆర్థిక విషయాల్లో, వస్తు సంబంధమైన, పదార్థ సంబంధమైన, ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు నీకుంటే చాలా సంతోషం. నేను కూడా మీ సేవకుడిగా నేను సంతోషిస్తాను. అంతకన్నా ముఖ్యంగా మనందరికి కావాల్సింది ఏంటంటే ఏం చెప్పండి? ఏ విషయంలో మనం ధనవంతులు ఉండాలి? ఆత్మీయ విషయంలో మనము ఐశ్వర్యవంతులు ఉండాలి. యేసుక్రీస్తు చేశాడు, దాంట్లో ఇది సందేహం లేదు. అదే కదా, మీరు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు ఇవ్వబడదంటే యువర్ ఆల్రెడీ రిచ్. ఎఫెసీ పత్రిక అంతా ఏం తెలుసా? యువర్ రిచెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో విశ్వాసికి ఉన్నటువంటి సిరుడు. అది ఎఫెసీ పత్రిక యొక్క ముఖ్యాంశం. అందుకనే 3వ వచనం చెప్తాడు, మనందరము క్రీస్తునందు ఐశ్వర్యవంతులము. అయితే క్రీస్తు ద్వారా పొందుకున్న ఐశ్వర్యాన్ని, ఆ ధనాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడు. తల్లిదండ్రులుగా మనం అన్ని సంపాదించి పడతాం కొంతమందికి, కంటే మన బిడ్డలకి సంపాదించిన తర్వాత, మీరు చనిపోయిన తర్వాత తెలివిగలటువంటి కుమారుడు అయితే ఏం చేస్తాడు? బాధ్యత గల కుమారుడు అయితే ఏం చేస్తాడు? వాడిని రెట్టింపు చేస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారులాగా మొత్తం దుర్వ్యాపారం చేస్తాడు. దానికి మీరు బాధ్యత కాదు కదా. కానీ యేసయ్య మనందరినీ ఏం చేస్తాడు? మనందరినీ ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. నో మ్యాటర్ హౌ యూ లుక్ లైక్, నో మ్యాటర్ హౌ యూ ఆర్, మీరు ఎలా ఉన్నారు, మీకు ఈ లోక సంబంధమైన ఎలా ఉన్నదన్న దాన్ని ప్రక్కన పెడితే క్రీస్తునందు మన అందరము కూడా ధనవంతులు. అదే అంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయినను నీవు ధనవంతుడు. ఎంత చక్కటి మాట గమనించాలి. అయినను నీవు ధనవంతుడు. ఇంకోటి ఏమన్నా తెలుసా? నీ దరిద్రత నేను ఎరుగుదును. ఇదిగో సాతాను సమాజము, యూదులు కాకుండా యూదులు కాని వారు సంఘాన్ని నమ్మకంగా, భక్తిగా, లేకపోతే చాలా విశ్వాసముతో ఉన్నటువంటి సంఘాన్ని వచ్చి వీళ్ళు దూషిస్తున్నారు. మన ప్రభు కొరకు నమ్మకం ఉన్నప్పుడు ఇటువంటి మాటలు కూడా వస్తాయి. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? ప్రజలు మీ మీద మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద
అబద్ధ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ప్రతిఫలము అధికమవును. కానీ ఇలాంటి దూషించేటువంటి వారు సంఘాలలో కూడా ఉన్నారు, మన జాగ్రత్తగా ఉన్నారు. అయితే కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం ఈ యొక్క సంఘం నుండి. ప్రియదేవులారా, సమస్తము నీ జీవితంలో సమస్తము దేవునికి తెలుసు. రెండవదిగా, దేవుని యొక్క దృష్టికి నువ్వు ఎవరో చెప్పండి, నీవు ధనవంతుడు. దేవుని దృష్టికి నీవు ధనవంతుడు. అయితే దేవుడు యేసయ్య మనకిచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే నమ్మకముగా ఉండమని చెప్తున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, అయినను నమ్మకముగా ఉండమని చెప్తే నమ్మకానికి ప్రతిఫలంగా యేసయ్య ఏమవుతున్నాడు, జీవ కిరీటం ఇస్తాడు. 10 దినములంటే తాత్కాలికమంది, ఇట్స్ టెంపరరీ. పౌలు అంటాడు కదా, ఏమంటాడు 2 కొరింథీ పత్రిక, తీయొద్దులే కానీ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా, ఏమన్నా తెలుసా, రాబో మహిమ ఎదుట ఇట్టి శ్రమలు ఎన్నదగినవి కావంట. బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎక్కడున్నా గానీ ఒక సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏంటి, నీవు క్రీస్తులు ఎవరో చెప్పండి, ధనవంతుడు. రెండవదిగా, నీ సమస్తము క్రీస్తు, నీ యొక్క సమస్తాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడు. ఆయనకి మరిగింది ఏది లేదు, ఆయనని చూస్తున్నటువంటి దేవుడు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన ఏమన్నా తెలుసు, ఒకటే మన గురించి పడుతున్నాడు. స్మరణ సంఘంతో చెప్తున్నాడు ఏం తెలుసా, నీవు నమ్మకముగా ఉన్నానని చెప్తున్నాడు. అందుకని ప్రియదేవుని బిడ్డలారా, ఆ సంఘము, ఆ పట్టణం ఏ విధముగా ఆసియా ఖండం మొత్తానికి ఏంటది కిరీటముగా ఉన్నదో, ఆసియా ఖండం మొత్తానికి హారం అంటే తెలుసు కదా, కంఠహారం అంటాం కదా. ఈ హారాల గురించి ఆలోచన ఎక్కువ చెప్తే నెక్లెస్ అనేవి చాలా రకాలు వేస్తాయి. ఇవేంటి తెలుసా, మన అందాన్ని ఏం చేస్తాయి, ఇనుమడింపు చేస్తాయి, రెట్టింపు చేస్తాయి. మరి ఆ పట్టణం ఎలా ఉందో, పట్టణాన్ని మించి ఈ సంఘం ఉన్నది. మరి మనం కూడా దేవునికి విడలుగా అలా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి నమ్మకమైన దేవుడు కోరుకునేది ఒకటి స్మరణ సంఘం ద్వారా. కొన్నిసార్లు ఇంకోటి నేను చెప్పాను కదా, బోళం, కొన్నిసార్లు చేదాని బోలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే, ప్రభు కొరకు నమ్మకం ఉన్నట్లయితే ఈజ్ రెడీ విత్ హిస్ రివార్డ్ విచ్ ఈస్ అ క్రౌన్ ఆఫ్ లైఫ్. ఏమన్నాడు, I will give you a crown of life. You will have suffering for 10 days, but I will give you crown of life. If you endure them, వాటిని నువ్వు సహించినట్లయితే, వాటిలో నువ్వు నమ్మకం ఉన్నట్లయితే, I have prepared a crown of life. I have prepared a crown of righteousness. నేను నీకు నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని సిద్ధపరచను. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడి దృష్టికి మనము ధనవంతులము. మన దేవుడు మనకి జీవితంలో సమస్తమైనటువంటి వాడు. అదేవిధంగా మన దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే, నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు. తల వంచి ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్థాయిలో ఒక తీర్మానం చేస్తాం. నీవు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నేను ఒంటరి దాన్ని మీరు అనుకోవచ్చు. నీవు కాదు, నీతో దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడున్నాడు, నీ సమస్తమును ఆయన ఎరిగినటువంటి వాడు. అదే మరి సొలొమోను చెప్పినట్లు, నీవు చేస్తే మంచిని చూస్తున్నాడు, నీవు చేసే చెడును కూడా చూస్తున్నాడు. చెడును విడిచిపెట్టు, చెడును విస్మరించు, మోసాన్ని, అబద్ధాన్ని, అపనమ్మకత్వాన్ని, అబద్ధపు జీవితాన్ని నీ విడిచిపెట్టి ప్రభు కొరకు, దేవా నేను నమ్మకంగా జీవిస్తాను, ఎందుకంటే నీవు నాకు జీవ కిరీటము ఇవ్వబోతున్నావు, నీవు నాకు జీవ కిరీటం ఇవ్వబోతున్నావు.